మీ మాటలు విలువలేనివని అనిపిస్తోందా? 8 శక్తివంతమైన సూత్రాలు. మీరు మాట్లాడినప్పుడు ఎవరూ సీరియస్గా తీసుకోరా? మీ ప్రయత్నాలను తక్కువ చేస్తారా? మీరు పడిపోవాలని కొందరు ఎదురుచూస్తున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అవలంబించాల్సిన 8 శక్తివంతమైన సూత్రాలు గురించి మాట్లాడుకుందాం. ఇవి మీ ఆలోచనను మార్చడమే కాదు, మీ జీవితాన్ని తిరిగి నిర్మిస్తాయి. 1. మీ బలహీనతలను అందరికీ చూపించకండి. ప్రతి మనిషికి బలహీనతలుంటాయి, అది సహజం. కాని వాటిని అందరికీ చెప్పడం తెలివైన పని కాదు. చాణక్యుడు చెప్పాడు, నీ బలహీనత నీ శత్రువుకి ఆయుధమని. ప్రతి ఒక్కరూ నీ సమస్య వింటారు, కాని నీకు మేలు కోరేవారు చాలా తక్కువ. నమ్మకమున్నవారితో మాత్రమే పంచుకోండి. మిగతా ప్రపంచానికి మీ బలం మాత్రమే కనిపించాలి. 2. ప్రపంచం నిన్ను పడిపోయినట్టు చూసినా నువ్వు ఎదుగుతున్నట్టు భావించు. పడిపోవడం ఓటమి కాదు, పడిపోయిన దగ్గరే ఆగిపోవడమే ఓటమి. నువ్వు పడిపోయినప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళుంటారు, అది వాళ్ల ఆనందం కాదు, వాళ్ల భయం. ఎందుకంటే పడిపోయి కూడా నవ్వగలిగినవాడు తిరిగి వస్తాడని వాళ్లకు తెలుసు. నిన్ను నువ్వు నిందించుకోకు. ప్రతిరోజూ ఒక చిన్న అడుగు వేయి. నీ మౌనం నీ శక్తిగా మారనివ్వు. 3. కోపం లేదా బాధలో మాట్లాడకండి. ఒక క్షణం కోపం ఒక జీవితాన్ని నాశనం చేయగలదు. చాణక్యుడు చెప్పాడు, కోపాన్ని నియంత్రించేవాడే నిజమైన యోధుడు అని. కోపంలో మాట్లాడిన మాటలు కత్తికంటే లోతుగా గాయపరుస్తాయి. మాట్లాడే ముందు ఆగు, లోతుగా శ్వాస తీసుకో. ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా అని అడుగు. కొన్నిసార్లు నిశ్శబ్దమే అత్యంత శక్తివంతమైన సమాధానం. 4. మిమ్మల్ని విచ్ఛిన్నం చేసేది మిమ్మల్ని నిర్మిస్తుంది. విత్తనం చెట్టవ్వాలంటే ముందు విరగాలి. వజ్రం కావాలంటే ఒత్తిడిని భరించాలి. అలాగే నీ బాధ, నీ ఓటమి, నీ కన్నీళ్లు నీ భవిష్యత్తుని తయారుచేస్తాయి. నువ్వు విరిగిపోయావని కాదు, నువ్వు రూపాంతరం చెందుతున్నావని అర్థం. 5. ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి మాటకి సమాధానం నీ స్థాయిని తగ్గిస్తుంది. చాణక్యుడు చెప్పాడు, మౌనంగా ఉండి పనిచేసేవాడే చివరికి గెలుస్తాడు అని. నీ గురించి వాళ్ళు ఏమంటారు అన్నది ముఖ్యం కాదు, నీ విజయం ఏమి చెబుతుందో అదే ముఖ్యం. వాదించకు, నిరూపించు. 6. ప్రతి ఓటమిలో ఒక పాఠముంటుంది. ఓటమి ముగింపు కాదు, ఓటమి గురువు. విజయం ప్రశంసలిస్తుంది, ఓటమి అద్దం చూపిస్తుంది. నేను ఎక్కడ తప్పు చేశాను అని అడుగు, అదే నీ బలమవుతుంది. ఓటమి నిన్ను ఆపదు, నిన్ను సిద్ధం చేస్తుంది. 7. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవద్దు. వేరొకరి టైంలైన్ నీ జీవితానికి ప్రమాణం కాదు. సోషల్ మీడియాలో వాళ్ల విజయాలు కనిపిస్తాయి, వాళ్ల పోరాటాలు కాదు. నీ మార్గం నీది, నీ గమ్యం నీకోసమే. పోలిక ఆనందాన్ని దొంగలిస్తుంది. 8. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ప్రపంచం నీకు గౌరవమివ్వదు. నువ్వు నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు ప్రపంచం అనుసరిస్తుంది. పదే పదే క్షమాపణ చెప్పద్దు. నీ విలువను తక్కువ అంచనా వేయద్దు. నీ హద్దులు స్పష్టంగా ఉంచు. నువ్వు నిన్ను లీడ్గా చూడకపోతే ప్రపంచం నిన్ను సైడ్ క్యారెక్టర్లానే చూస్తుంది. నువ్వు బలహీనుడివి కాదు, ప్రపంచానికి నీ బలం ఇంకా తెలియదంతే. నీ మౌనం శిక్షణ, నీ బాధ శక్తి, నీ ఓటమి సిద్ధత. ఇది ముగింపు కాదు, ఇది రిటర్న్ స్టోరీ. ఈ రోజు నుండి ఒక మాట గుర్తుంచుకో, నేను పడిపోవడానికి కాదు, తిరిగి రావడానికి పుట్టాను అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు కమెంట్లో ఇలా రాయండి, ఈ రోజు నుండి నేను నన్ను తక్కువగా చూడను అని.